ఏమీ లేని 20 మంది కూలీల ప్రాణాలను బలిగొనడం ఎంతవరకు న్యాయమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి, ఈ ఎన్కౌంటర్ను పార్టీ ఎలా చూస్తోంది? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? మొత్తం కూడా శేషాచలం ఎన్కౌంటర్ కి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు మొత్తం కూడా జరుగుతున్నాయి. మొత్తం కూడా ఈ ఎన్కౌంటర్ అంతా బూటకమైన అన్ని రాజకీయ పార్టీలు, అలాగే ప్రజా సంఘాలు, అలాగే పౌర హక్కుల సంఘాలు కూడా దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. మానవ హక్కుల కమిషన్ గానీ, అలాగే హైకోర్టు కూడా దీనిపై వెంటనే నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై ట్విట్టర్ లో కామెంట్ పోస్ట్ చేయడం జరిగింది. మొత్తం కూడా కూలీల ప్రాణాలు, తుపాకులు లేని 20 మంది కూలీల ప్రాణాలు బలిగొనడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో కామెంట్ పోస్ట్ చేయడం జరిగింది. మొత్తం కూడా అంటే వారి చేతుల్లో ఎలాంటి వెపన్స్ లేకుండా 20 మంది కూలీల ప్రాణాలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన కామెంట్ పోస్ట్ చేశారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తుంది. మొత్తం కూడా అమాయక కూలీల పొట్టన పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపై అంటే ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవాలి కానీ కూలీలను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లో ఈ కామెంట్ పోస్ట్ చేయడం జరిగింది. అమాయక కూలీలను, అది చేతిలో ఎలాంటి ఆయుధాలు లేని కూలీలను ప్రాణాలు తీయడం ఎంతవరకు సమంజసం అని ఒక సీరియస్ కామెంట్ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సిద్ధు. ఓకే చంద్రకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.